హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడు నేను టేస్టీగా ఉండే తోటకూర పప్పునైతే ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. దానికోసం ముందుగా మనం కందిపప్పునైతే కడిగి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 4, 5 పచ్చిమిర్చిని కూడా మనం కందిపప్పుతో పాటు ఉడకడానికి వేసేసేయాలి. ఈ 2 ఉడకడానికి కొంత టైం పడుతుంది కదా, సో ఒకసారి తిప్పేసుకొని ఉడకనిద్దాము. ఉడకడానికి అయితే పెద్ద టైం పట్టదు. ఒకసారి చెక్ చేసుకున్నాము ఉడికిందో లేదో. ఇంకొంచెం సేపు అయితే ఉడికిపోతుంది. పచ్చిమిర్చి కూడా ఇంకా ఇంకొంతసేపు ఉడికించుకున్నాము, ఇంకా అయితే ఉడకలేదు. సరే, ఇప్పుడైతే ఒకసారి చూద్దాము. కందిపప్పు ఉడికిపోయింది. టొమాటోస్ని ఇలాగా ముక్కలుగా అయితే కట్ చేసుకొని నేను కందిపప్పుతో పాటు కందిపప్పులో వేసేసాను. మనం టొమాటో ముక్కల్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటే అవైతే త్వరగా ఉడికిపోతాయి, లేదంటే ఉడకడానికి అయితే కొంత టైం పడుతుంది. సరే, ఒకసారి తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి నేను టొమాటో ముక్కలతో పాటు ఇవి కూడా కందిపప్పులో వేసేసాను. వేసిన తర్వాత ఒకసారి తిప్పేసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల ఇవైతే మనకి త్వరగా ఉడికిపోతాయి. తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్న తోటకూర ఉంది కదా, ఆ తోటకూరని కూడా ఇందులో వేసేద్దాం. తోటకూర ఆకుకూర కాబట్టి ఇది తినడం వలన మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలానే ఈ ఆకుకూరలు ఏవైనా తెచ్చుకున్నప్పుడు బాగా క్లీన్ చేసుకోవాలి. అందులో ఇదైతే చలికాలం కదా, కాబట్టి చిన్న పురుగులు, చిన్ని వానపాములు అలాంటివి అయితే ఈ ఆకుకూరలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 4-5 సార్లు అయితే బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఆ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఈ తోటకూరని మళ్ళీ కూడా ఒక్కసారి వాటర్లో వేసేసి కడిగి ఈ కందిపప్పు, టొమాటో, ఉల్లిపాయలతో పాటు ఈ ఆకుకూరని కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. ఆకుకూరలు బాగా తీసుకోవడం వలన మనకి మంచిగా వైటమిన్స్ అయితే అందుతాయి. ముఖ్యంగా వైటమిన్ ఏ అయితే మనకి పుష్కలంగా దొరుకుతుంది. వైటమిన్ ఏ అనేది కంటి చూపుని మెరుగుపరుస్తుంది కదా. ఇప్పుడు మనం నీట్గా కడిగి పక్కన పెట్టుకునే తోటకూర అంతటిని కందిపప్పుతో పాటు ఉడికించుకోవడానికి ఇందులో వేసేస్తున్నాము. పప్పు చాలా మంది చేస్తూ ఉంటారు, కానీ టేస్టీగా అయితే రాదంటారు. నేను కూడా అంతకుముందు నాకు కూడా టేస్టీగా అనిపించేది కాదు. ఏది ఏమైనా అమ్మ చేసే వంటలో మాత్రం ఆహా, ఆ కమ్మదనం ఏమో కానీ ఆ టేస్ట్ మాత్రం మనకి రావడానికి అంత త్వరగా అయితే రాదు. అది ప్రాక్టీస్ మీద వస్తుంది. వంటలు అమ్మ చేసే వంట టేస్ట్ కదా. సరే, ఇప్పుడు అంతా ఆకుకూరనంతా వేసేసుకున్న తర్వాత మనం కొద్దిగా చింతపండును కూడా వేసేసుకుంటున్నాము. మనం గోంగూర వేసుకునేటప్పుడు చింతపండు వేయాల్సిన అవసరం లేదు, కానీ ఇది తోటకూర కాబట్టి టేస్ట్ కోసం మనం కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాము, ఎక్కువ వేయకూడదు. కొద్దిగా పసుపును కూడా వేసుకుందాము. సాల్ట్ కూడా వేసేసాం కదా. మంచిగా తిప్పేసుకున్న తర్వాత ఒకసారి 1-2 సార్లు బాగా తిప్పేసుకోవాలి. మంచిగా తిప్పేసుకుందాము. వంట ఏదైనా టేస్టీగా రావాలంటే మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి చేయాలి కదా. సరే, ఇవన్నీ వేసేసిన తర్వాత మంచిగా మనం మూత పెట్టేసుకుందాము. ఎందుకంటే మూత పెట్టకపోతే ఇందులో ఉన్న మైక్రో న్యూట్రియంట్స్ అనేవి ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. సరే, మూత పెట్టేసిన తర్వాత చూసుకుందాము. ఒకసారి పక్కన పెట్టి మూత పెట్టిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చెక్ చేసుకుందాము ఉడికిందో లేదో. ఇవన్నీ అయితే మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఆ పప్పుని ఎనిపేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఈలోపు స్టవ్ ఆన్ చేసేసి బాండీని అయితే పెట్టేసుకున్నాను. అందులో ఆయిల్ పోసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసేసాను. తాలింపు గింజలు బాగా వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసేసాను. ఇవి వేగుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకదాని తర్వాత వేసేస్తున్నాను చూడండి. ఎండుమిర్చి కూడా వేసాను. నా దగ్గర కరివేపాకు అయితే లేదు, అయిపోయింది, అది నేను వేయలేదు. మీరు ఉంటే వేసుకోండి. వెల్లుల్లి ఇవన్నీ చూడండి ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా నీట్గా అన్నీ వేసేస్తున్నాను కదా.
మనం తినే వంటకి మంచి టేస్ట్ రావాలి అంటే మనం పెట్టుకునే తాలింపుని బట్టే ఉంటుందండి. ఇవన్నీ వేసిన తర్వాత మనం మెయిన్‌గా పప్పులో మంచి టేస్ట్ రావాలి అంటే ఒక ఇంగ్రీడియంట్ వేయాలి. ఏంటో చెప్పండి? అదేనండి ఇంగువ. పప్పులో ఇంగువ వేస్తే స్మెల్‌కి స్మెల్, రుచికి రుచి. అద్దిరిపోద్ది ఇంగువ వేస్తే మనం పప్పులో. అసలు మనం ఇక్కడ ఇంగువ వేస్తే ఒక 2, 3 ఇల్లులు తర్వాత కూడా ఈ ఫ్లేవర్ అనేది అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట గాలికి. ఇంగువ వేసిన తర్వాత తాలింపుకైతే మంచి స్మెల్ వచ్చేసింది. ఇందులో మనం ఇందాక ఎనిపి పక్కన పెట్టుకున్న పప్పుని కూడా కలిపేద్దాము. అంతేనండి సింపుల్‌గా తోటకూర పప్పయితే రెడీ అయిపోయింది. పప్ ఈ పప్పు ఇందులో వేసేసిన తర్వాత ఒకసారి తిప్పేసుకుందాము తాలింపుని. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అబ్బా! అద్దిరిపోతుంది ఫ్లేవర్ అయితే. ఆహా! ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది. అంతే అండి సింపుల్‌గా. మన పప్పయితే మనకిప్పుడు రెడీ అయిపోయింది. చూడండి. మనం వేసిన ఎండుమిర్చి, ఆ తాలింపు అదంతా చూడండి మంచిగా పైన కనిపిస్తూ ఉంది కదా! ఎండుమిర్చి వేస్తే ఆ స్మెల్ అదుర్సండి అసలు తాలింపులో. ఎంత బావుందంటే అంత బావుంది కదా! వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థాంక్ యూ. బాయ్ బాయ్.